ఏవైతే ఉంటాయో మా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ సంబంధించిన పనులు వాళ్ళకు ఉండే సమస్యలే. గ్రేటర్ పరిధిలో కోర్టు లేదు సార్. జూబ్లీహిల్స్లో విపరీతమైన అభివృద్ధి కోసం అయితే మంత్రులంతా 3 మంత్రులు ఇక్కడే పెడతారు, ఖర్చు పెడతారు. ఇవన్నీ చేసినా కూడా ఎన్నికలు అట్లా వాటి మీద ఆధారపడి జరగదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2006లో కేసీఆర్ గారిని ఓడించడానికి కొన్ని 100 కోట్లు పెట్టాడు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి. హుజరాబాద్లో కూడా అదే పరిస్థితి. హుజరాబాద్లో కూడా రాజేందర్ని ఓడించడానికి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది. అవును సార్. బట్ చేయగలిగినలా కాలేదు కదా. కాబట్టి ప్రజల్లో ఆ నాయకుని పట్ల అభిమానం ఉంటే గెలిపిస్తారు. పొన్నం కామెంట్స్ని ఎట్లా చూస్తాం సార్? జూబ్లీహిల్స్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదు, కంటోన్మెంట్ ఎట్లా జరిగిందో ఈ ఎన్నిక కూడా అట్లనే జరుగుతుందని చూద్దాం. మనం ఏం జ్యోతిష్కులం కాదు కదా, కానీ ప్రజల్లో ఉన్న ట్రెండ్ చూసినట్టయితే కాంగ్రెస్కి అగెనిస్ట్ ఉంది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు సిటీ మొత్తం ఓఆర్ఆర్ లోపల అన్నీ కూడా బీఆర్ఎస్కే వచ్చినాయి, దాదాపు మజ్లిస్ అండ్ బీఆర్ఎస్, ఒక్క గోషామాల్ తప్ప రాజసింగ్కి. అప్పటికిప్పటికీ పరిస్థితి ఇంకా బీఆర్ఎస్ది మెరుగైంది, తగ్గలే. మధ్యలో పార్లమెంట్ అప్పుడు కొంత నెగిటివ్ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ వల్ల టీఆర్ఎస్కి అనుకూలంగా తయారైంది వాతావరణం. సిటీలో హైడ్రా వల్ల, మూసి తొలగింపుల వల్ల ఇంటలెక్చువల్స్ కూడా హేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి స్వయంకృత అపరాధం రేవంత్ రెడ్డిది. ఫిరాయింపి ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎమ్మెల్యేలు, ఎట్లా చూస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు. ఇప్పుడు మేము కాంగ్రెస్లో పోలేదు అన్నారు అనుకో సార్, నీ కండువాల సంగతి ఏందని అడుగుతారు, నీ ఫ్లెక్సీల ఫోటోల సంగతి ఏందని అడుగుతారు. ఈ యూతల్ అడ్వకేట్స్, పిటిషనర్ అడ్వకేట్స్ ఉంటాయి కదా, కౌశిక్ రెడ్డి తరఫున, ఇంకా మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తరఫున ఎవరైతే అడ్వకేట్స్ అటెండ్ అవుతారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు నీళ్ళు నమ్మలాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే బహిరంగంగా రేవంత్ రెడ్డితో వీళ్ళు వేదికలు పంచుకున్నారు. తర్వాత ఈనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఆధారాలు ఉంటాయి కదా, సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి నీళ్ళు నవ్వులుతున్నారు. వాళ్ళ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు, మా వాళ్ళు మెంబర్షిప్ వదులుకోలేదు స్వచ్ఛందంగా, ఆ పార్టీ కూడా మెంబర్షిప్ను రద్దు చేయలేదు, కాబట్టి మా వాళ్ళు టీఆర్ఎస్లోనే ఉన్నారని అనుకోవాలి. ఎందుకు వచ్చింది దౌర్భాగ్య పరిస్థితి అంటే రిజైన్ చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇష్టం లేదు వీళ్ళని చేర్చుకోవడం. రేపు ఈ లిస్టు పంపిండి అనుకో, కొత్త వాళ్ళని పెట్టు నేను ఇయ్యనన్నాడు అనుకో, ఆయన రేవంత్ రెడ్డి చేతిలో ఏముండదు కదా. కాబట్టి ఎటు కాకుండా ఆగమైపోతారు వీళ్ళు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరు గెలవరు, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే కూడా గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదంటారా? బీఆర్ఎస్ ఎవరికి ఇవ్వదు. సో అయితే కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా కూడా గెలుస్తామనే నమ్మకం వీళ్ళకి లేదు. ఇప్పుడు శత్రువు కదలికల నుంచే అవతలి వ్యక్తి తన బలాన్ని అంచనా వేసుకుంటాడు. వీళ్ళు ఈ రకంగా స్పీకర్ దగ్గర సర్కస్ ఫీట్లు చేస్తే జనానికి ఏం మెసేజ్ పోతుంది అంటే వీళ్ళు గెలవమనే భయంతోనే వీళ్ళు ధైర్యం చేయట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు. అందరికీ తెలుసు, ప్రజలకు, మీడియాలో కూడా అందరికీ తెలుసు, మీడియా చూపెట్టింది కూడా వీళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి పోయి స్వయంగా ఆహ్వానించాడు. దానం నాగేందర్ స్వయంగా ఎంపీ కంటెస్ట్ చేసిండు బీఫామ్ కాంగ్రెస్ది. ఎట్లా నమ్మించగలుగుతారు వీళ్ళు ప్రజల్ని? ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది, నీకు శిక్ష వేసేది ప్రజలు. రియల్ శిక్ష అనేది కోర్టులు విధించవు, రియల్ శిక్ష ప్రజలు విధిస్తారు. వాళ్ళ శాశ్వతంగా ఇప్పుడే కాదు, రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పట్టేట్టు. ఒక్కొక్కరు ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు, పోచారం లాంటి వాళ్ళు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, వాళ్ళు చేసిన ఈ పొరపాటు వల్ల ఇప్పటికైనా మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, మేము కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది వాస్తవమే, మీ దగ్గరికి మళ్ళీ వస్తున్నాం, గెలిపిస్తే సంతోషం, గెలిపించకపోయినా కూడా మా తప్పు వల్ల మేము బలైనాం అనుకుంటాం అని చెప్పి ప్రజల దగ్గర పోయి మొత్తుకుంటే మన సింపతి వస్తుందేమో. కానీ అబద్ధాలు చెప్తే ప్రజలు